सूर्यनारायण नामधेयस्य धर्मपत्याः सुब्बलक्ष्मी नामधेयस्य आयुष्याभिवृद्ध्यर्थम् अस्माकं सहकुटुम्बानां क्षेमस्थैर्य अभिवृद्धिशीलर्थम् आयुष्याभिवृद्ध्यर्थम् आयुष्याभिवृद्ध्यर्थं मम धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल भूषार्थं सिद्ध्यर्थं मम सहकुटुम्बानां जातकरीत्या दोषारीत्या जन्मलग्न ये ये ग्रहाः अरिष्टस्थानेषु स्थिताः तेषां ग्रहाणां पश्चात ఒక చుక్క నెయ్యి వేసుకో ఇదిగో చుక్కు తీసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకో అగరబత్తి ఒంటికి కూర్చో వస్తే ఇట్లా మళ్ళీ చూపించండి ఇవన్నీ ఎవరి అదృష్టాలు వాళ్ళవి. అయ్యా నమస్కారం. దర్భలతో దర్భలు దాంట్లో వేసి దర్భాలను పుష్పశాలను ప్రహరతి అది పక్కన పెట్టేసి ఉత్తమాదాయ రెండు పక్కన పెట్టేసి పరిధి పరిధాతి పరిష్టం ఆనంద అఖండ వ్యాపారా అఖండ వ్యాపారాభివృద్ధి దీర్ఘస్వమంగళ శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఈరోజు నవరాత్రులలో 10వ రోజైన నవమి తిథి గనక మహిషాసురమర్దిని అవతారం అలంకారంలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతోంది. అలాగే రేపు విజయదశమి శ్రవణ నక్షత్రం. రేపు ఉదయం అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలో అలంకారంలో ఉంటారు. అలాగే రేపు సాయంకాలం శమీ పూజ కార్యక్రమం సాయంకాలం 6 గంటలకి మరియు అమ్మవారి పల్లకీ సేవతో ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి. దసరా నవరాత్రి ఉత్సవాలు పూర్తవుతాయి. ఈ రోజున ముఖ్యంగా నవమి రోజున ప్రతి దేవాలయంలోనూ చేసే కార్యక్రమంలో చండీ హోమం అంటే ఈ 9 రోజులు కూడా చండీ పారాయణ చేసి ఈ చండీ హోమం అనేది నిర్వర్తించి పూర్ణాహుతి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రస్తుతం దేవాలయంలో ఈరోజు జరుగుతోంది. ఇక రేపు సాయంకాలంత కార్యక్రమాలతో ఈ నవరాత్రుల కార్యక్రమాలన్నీ కూడా ముగిసినట్టే. తదుపరి మా దేవాలయంలో మీకు ఇప్పటికి దాదాపుగా 3-4 సార్లు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం అష్టాదశ శక్తి పీఠాలను ప్రతిష్ఠించాలన్న సంకల్పంతో విగ్రహాలు తయారు చేయడం జరిగింది. విగ్రహాలు కూడా వచ్చి దేవాలయ ఆవరణలో ఉన్నాయి. దీనికి కొంత నిర్మాణ ఖర్చు అది ఉంది కనుక ప్రజలందరూ దాతలు ప్రజలు భక్తులు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చి ఈ నవంబర్ కార్తీక మాసంలో ఈ అష్టాదశ శక్తి పీఠాలను ప్రతిష్ఠించాలనే ఈ సంకల్పాన్ని మీరందరూ గనక సహకరిస్తే తొందరగా పూర్తి చేసి ఈ అష్టాదశ శక్తి పీఠాలందరినీ కూడా ప్రజలు చూడటానికి
వారు చూసి ఆనందించడంతో పాటు అమ్మవారి ఆశీస్సులు కూడా పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.